సిద్ధమా? నిరంతరం అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడు ఎక్కడ ఏమి జరిగినా సమాచారం క్షణాల్లో తెలిసిపోవాలి. ప్రజల భద్రత ముఖ్యం, జాగ్రత్త. తప్పుడు సమాచారాన్ని అడ్డుకోండి. సైనిక స్థావరాల భద్రతకు చర్యలు తీసుకోండి. కీలక శాఖల కార్యదర్శికి మోడీ నిర్దేశం. 100 మందిని హతమార్చం. అఖిలపక్షంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంటా ఉన్నారు. సో ఈ విషయంలో దేశ రక్షణ విషయంలో 100% మోడీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు గత 70 నుంచి 80 సంవత్సరాలుగా పాకిస్తాన్ వల్ల మన భారతదేశం ఏ విధంగా చిన్న భిన్నమవుతుందో మనం చూస్తూ ఉన్నాం. మన హైదరాబాద్లోనే ఎన్ని ఉగ్రవాద దాడులు జరిగిన మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దీనికంతా కూడా మూలాలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? పాకిస్తాన్ నుంచి వస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాద సంస్థలు కావచ్చు, ఉగ్రవాద దాడులు కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఎంతమందిని పొట్టబెట్టుకున్నాం. కొన్ని వందల వేల మందిని మనం కోల్పోయినాం, మన భారతదేశ పౌరులను. ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో, నాయకత్వంలో ఈరోజు పాకిస్తాన్ పైన యుద్ధం చేయడానికి మనందరం కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన ఒకవేళ నిజంగా ఈ ప్లేస్లో, ఈ ప్రధాని మోడీ ప్లేస్లో వేరే ప్రధాని కనుక ఉంటే ఈరోజు మనం చాలా వెనుకబడే వాళ్ళం. పాకిస్తాన్ పైన యుద్ధం చేయడానికి వెనుకబడే వాళ్ళం, భయపడే వాళ్ళం. సో ఈ విషయంలో 100% మోడీని మనందరం కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అన్నిటికీ అతీతంగా మోడీకి మనందరం కూడా సెల్యూట్, వందనం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన ఖచ్చితంగా ఆయన హయాంలోనే పాకిస్తాన్కి కంప్లీట్గా ఉచ్చబడేలా చేయాలి, పాకిస్తాన్ మట్టుబెట్టేలా చేయాలి. అప్పుడే మన దేశం సుభిక్షంగా ఉంటుంది. మన భారతదేశం కోరుకునేది ఏంటిది? శాంతిని కోరుకుంటుంది, సౌభ్రాతృత్వాన్ని కోరుకుంటుంది తప్ప ఎవరిని చంపాలి, వేరే దేశంతో గొడవలు పెట్టుకోవాలని ఎప్పుడు కూడా కోరుకోదు. చైనా ప్రతిసారి మనల్ని కవ్విస్తూ ఉంటుంది, పాకిస్తాన్ మనల్ని కవ్విస్తూ ఉంటుంది, బంగ్లాదేశ్ మనల్ని కవ్విస్తూ ఉంటుంది. కానీ ఏనాడు కూడా మనం ఎప్పుడు కూడా వాళ్ళని కవ్వించిన సందర్భాలు లేవు. ఎందుకంటే భారతదేశం ఇట్ సెల్ఫ్ శాంతిని కోరుకుంటుంది, భారతదేశం సౌభ్రాతృత్వాన్ని కోరుకుంటుంది, స్నేహాన్ని కోరుకుంటుంది, ధర్మాన్ని కోరుకుంటుంది తప్ప భారతదేశం ఏనాడు కూడా శత్రువు పైన దాడి చేయాలి, ఆ దేశంలో ఉన్నటువంటి భూభాగాన్ని ఆక్రమించుకోవాలి, ఆ సరిహద్దును ఆక్రమించుకోవాలని ఏనాడు కూడా భారతదేశం అనుకోదు. మన భారతదేశంలో ఈ యొక్క కల్చర్, శాంతి అనేటువంటి కల్చర్ను ఈరోజు అనువుగా తీసుకున్నటువంటి పాకిస్తాన్ గత 80 సంవత్సరాలుగా అనేకమైనటువంటి వందల కొద్ది ఉగ్రవాద దాడులు చేసి అమాయకమైనటువంటి ప్రజలను పొట్టన పెట్టుకున్నారు. ఈసారి మోడీ వాటిని అన్నిటిని గుర్తు చేసుకొని ఉపేక్షించకుండా ఖచ్చితంగా పాకిస్తాన్ను మట్టుబెట్టే వరకు మీరు సమర్థవంతంగా పనిచేయాలి. మీకోసం భారతదేశ 140 కోట్ల మంది ప్రజలు మీ వెంట నడుస్తారు, మీ నాయకత్వంలో ఉంటారు. అవసరమైతే ఈ భారతదేశ సార్వభౌమాధికారం కాపాడడానికి మాలాంటి యువరక్తం రెడీగా ఉందని చెప్పేసి కూడా ఈరోజు మోడీ గారికి మేము చెప్తా ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్